మొదటి పేతురుకు వద్దాం మనం. అక్కడ ఏం మాట రాయబడి ఉందో చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దామా. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అనే ఆయన తానే తన శరీరము నందు మన పాపములను మ్రాను మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. మీరు గొర్రెలవరే దారి తప్పిపోతురి. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపుకు ఈ అనుభవం మనకుందా? మళ్ళా చదువుకోండి. ఆయన మన పాపములను మ్రాను మీద పోసుకుని వెళ్ళాడు, వ్యక్తిగతంగా మన పాపాలను. అక్కడ ఆయన బలయ్యాడు. ఆయన మనకు అక్కడ ఏం చేశాడు? క్షమించేశాడు. ఆ క్షమాపణ ఏం జరిగింది మనకు? మరలా తిరిగి మనం ఎవరు మనకు కాపరవ్వాలా? ఏసా సైతానా? దేవుడా? దేవుని అమ్ముకునేవాడా? దేవుని అమ్ముకునే జనాంగాలు గుంపులు చేస్తున్నారు ఏదైనా ఆటలో, వాళ్ళ ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం, వాటన్నిటి కోసం. వాటిలో మనం కర్తలమా? వాటికి మనం కర్మలమా? వాటిలో మన ఫోటో ఉంటుందా? ప్రకటన గ్రంథంలో ఆత్మలు అమ్ముకునేవాడట, శరీరాన్ని అమ్ముకునేవాడు కాదు. ఇప్పుడు ఆత్మలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నా ఆత్మ అలాంటి స్థలంలో అమ్మబడటానికి ఎప్పుడూ ఒప్పుకోను, నేను చేయలేదు. బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు ఫోటోలు తీసి, మీటింగ్ తరిచేటప్పుడు ఫోటోలు తీసి, ఇళ్ళ దగ్గర ఫోటోలు తీసి విదేశీయులకు పంపవలసినంత అవసరత నాకు లేదు. నేను ఆత్మలు అమ్ముకునే వ్యక్తిని కాదు. దేవుని కొరకు ఆత్మలను సంపాదించేవాడిని. నాకు కష్టమైనా, నాకు నష్టమైనా, నేను ఏమీ లేకపోయినా, నా చిన్నతనంలో నుంచి 55 రేపే 8వ తేదీ నన్ను దేవుడు పిలిచిన దినం, నా ఒళ్ళు విత్తనం మెలిసిన దినం, వెలుగులో కనపడిన దినం, ప్రభుదాస్ అని 3 సార్లు పిలిచిన దినం. ఆయన పట్ల నేరం చేయలేదు నేను. ఎందుకంటే ప్రత్యేకుడిగా అయినా ఉంటా, కానీ ఆ పని చేయను. ఎందుకంటే ఆయనే నా కాపరి. మన జీవితంలో కూడా ఆయనే కాపరి, ఆయనే నాయకుడు. ఆ క్షమాపణ నువ్వు స్వీకరిస్తే కదా అందరి దగ్గర పరిగెత్తకుండా ఉంటావు. ఆ క్షమాపణ నువ్వు స్వీకరిస్తే కదా. ఒకసారి మంచి పిల్లవాడు ఉన్నాడట. అతనికి పాపం ఒక ప్యాకాట ఆడే ఒక చెడ్డ బుద్ధి ఉందంట. అంతే. ఆ చెడ్డ బుద్ధి ఏం చేసిందంటే అతన్ని మోసం చేశాడు. ప్యాకాట్లో వాడు ఆవేశంతో కొట్టాడు, చనిపోయాడు. అది కొట్టాలని, చంపాలని కొట్టలేదు, ఆవేశం, నష్టం కలిగిందని. ఆ చెడు అలవాటు తెచ్చిన ప్రమాదం. ఏ చెడు అలవాటైనా ఒకసారి నీ జీవితానికి ప్రమాదం చేస్తుంది. ఆ ప్రమాదం ఏం చేసిందో తెలుసా? ఇక జైల్లో వేసేసారు. అందరూ, ఆ ఊరోళ్ళందరూ, మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కలిసి క్షమించమని రాష్ట్రపతికి పెట్టారు. రాష్ట్రపతి క్షమాభిక్షను పెట్టాడు. ఆ క్షమాభిక్షను తీసుకుని చెరసాలలోకి వస్తే దాన్ని ఆయన చించేశాడు. ఎవడెవడు నన్ను క్షమించడానికి కానీ. అంధకారంతో, గాఢాంధకారపు లోయలోకి పోతున్నాడు. దేవుడి తోడు అహంకారంతో. నేను ఇంత మంచోని, నన్ను ఈ శిక్ష చేసింది ఎవడాడు? రాష్ట్రపతి క్షమించడం. నేనేదో ఆవేశంతో కొట్టాను. పాపం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు క్షమించమని చెప్పిన క్షమాపణ అందరికీ సరిపోదు, అందరికీ అది వర్తించదు. ఎవరైతే దేవునిలో వచ్చి తమ జీవితాన్ని చూస్తారా? ఆ శిలువ మీద 2 ఉన్నారు. మానవ ప్రపంచానికి 2 గుర్తు: రక్షించబడ్డవాడు, రక్షణ లేనివాడు. ఇతను ఏం చేశాడు? తనలోకి చూసుకున్నాడు. ఇప్పుడు ఆ క్షమాపణ కావాలంటే ఏం చేయాలా? నీలోకి నువ్వు చూసుకోవాలా. ఈ శిక్షకు నేను అర్హుణ్ణి, ఆయన శిక్షిస్తానికి ఆయన కాదు. నా పాపాలు, దోషాలు ఆయన మీద పడ్డాయి, నా అపరాధాలు ఆయన శిక్షించాయి. ఆయన పొందిన దెబ్బలతో నాకు స్వస్థత కలిగింది. ఈ స్వస్థత ఇదంతా నాది కాదు. నేను చెడిపోయిన వాడిని, పాపముల చేత నా జీవితం నలగొట్టుకున్నాను అని ఏం చేశాడు చూసి, దేవా నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు అప్పటికే అతనికి అర్థమైంది, ఒక రాజ్యం ఉందని తెలిసింది. ఈ 50 సంవత్సరాలు క్రైస్తవులం, 20 సంవత్సరాలు క్రైస్తవులం, 70 సంవత్సరాలు క్రైస్తవులం, చర్చిలు నడిపించిన క్రైస్తవులు. సాతాను నడిపించారా? దేవుడు నడిపించాడా మిమ్మల్ని? మీకుందా అనుభవం? మీకు ఆ అనుభవం ఉందా? నేను దేవుని బిడ్డను,
సాతాను బిడ్డను కాదు, నాకు ఆయన కాపరి, నాకు ఆయన కాపరి. ఆయన నా పాపపు పత్రాన్ని నేను జించేసుకోవాలా, ఆయన జించేశాడు, గోడ కొట్టేశాడు, మేకులు కొట్టాడు, తుడిచేశాడు. నాకు ఇచ్చిన క్షమాపణ అది. మరలా బుద్ధి తక్కువగా పనిచేస్తానా? చేయటానికి లేదు. ఎందుకంటే నిన్ను రక్షించిన వారిని అవమానపరిచినట్టు లెక్క, నేను క్షమించిన వారిని దూరపరిచినట్లు లెక్క, మరలా సిలువ వేసినట్లు లెక్క. అది ఒకటి. రెండవది ఏంటంటే, ఇంకా దుర్మార్గుడిగా ఉంటే పాపుగా శ్రమే. చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయం 14 చూడండి. పాపులకు క్షమ, వాని క్రియలు ఫలము వారికి కలుగును. వారి క్రియాఫలాలు కలగకుండా పోనే పోవు, వారి క్రియలకు తగిన ఫలాలు దొరుకుతాయి. ఖచ్చితంగా ఆ ఫలాలు అనుభవిస్తున్నారు ఆ దేశ వాళ్ళు. ఆ ఫలాలు ఇంకా 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 రేపేం జరుగుతుందో నీకు తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు. ఆ ఫలాలు అనుభవిస్తారు. మూడవది ఏంటంటే ఎబ్రి 3:12 తీస్తారా? ఎబ్రి 3:12 సహోదరులారా, తీసారా? 3:12 సహోదరులారా, జీమగల రైట్ దేవుణ్ణి విడిచిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు ఈ దినం. దుష్ట హృదయం ఒకవేళ ఉన్నదా? గారడి సింహోను హృదయం దుష్ట హృదయం. డబ్బులు ఇచ్చి దేవుణ్ణి ఆడిపించి ఇంకా ఎక్కువ సంపాదించుకుందాం, మీటుగా పెట్టి అందరిని పిలిచి అందరిని రప్పించి ఫోటోలు తీసి బయటికి పంపించి ఇంకా ఎక్కువ సంపాదించుకుందాం. ఇంకా ఇక్కడ దండలు వేయించుకొని ఆ దండలతో అబ్బా భారతదేశం అంతా ప్రభుదాసుని పొగిడేస్తున్నారు, ఆ చర్చిలన్నీ పొగిడేస్తున్నాయని చెప్పి డబ్బులు. దుష్ట హృదయం గారడి సింహం ఉంది. దుష్ట హృదయం పరిశుద్ధాత్మను డబ్బిచ్చుకొని మరలా సంపాదించుకోవడం. అందుకోసం ఏమన్నాడు తెలుసా పేతురు? ఎంత కఠినమైన మాట, నీ హృదయము దేవుని దృష్టికి సరి అయినది కాదు. నీ హృదయము దేవుని దృష్టికి సరి అయినది కాదు. ఇక క్షమించడానికి వీలైన వాడివి కానే కావు. క్షమాపణ అనేది దేవుడి దగ్గర నీకు దొరకదు. బిడ్డలారా, అంతగా నీవు నేను దిగజారిపోకుండా మన జీవితాలను, మనం పాపాలను ఒప్పుకుందాం. 1 యోహాను 9వ వచనం ఒకసారి తీయండి. ఏముందో ఇప్పటికి కూడా దేవుడు నీకు నాకు తరుణం ఇస్తున్నాడు. 9వ వచనంలో ఏముంది చెప్తా? మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన పాపములను క్షమించి. బిడలారా, ఇప్పటికీ కూడా నీకు నాకు సమయం ఇచ్చాడు. వాటన్నిటిని ఒప్పుకుంటే ఈ లెంట్ డేస్లో, లెంట్ డేస్ అని పెట్టి తిని తాగటం కాదు. లెంట్ డేస్ అంటే 40 దినాలు ఉండి తర్వాత 2 విడతలు చేయటం కాదు. ఆచారం చేయటం అనర్థదాయకం. సైతాన్ ఆచారాలు చేసేది, అది నటించటం. ఆచారం అంటే ఏంటంటే నటించటం. నేను దేవుని బిడ్డనే నటించటం. అదే సైతాన్ నటించింది. అందుకే ప్రభు అన్నాడు ఏందో తెలుసా? వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీ నీతి అధికము కాని ఎడల మీకు పరలోకం లేదు. మీ నీతి అధికం చేసుకోండి. అదేంది ఆచారాలు? మీ నీతి అధికం చేసుకోండి. అధికం చేసుకోకపోతే మీకు పరలోకం లేదన్నాడు ఆయన. మూడవది ఏంది అంటే, సిలువ యేసు ద్వారా మనకు కలిగింది ఏంటంటే పరదేశి ద్వారాలు తెరిచాడు. పరదేశి ద్వారాలు తెరిచాడు. ఒక్కసారి బైబిల్ వెనక్కి వెళ్దాం, ఆదికాండంలోకి వెళ్దాం, 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. మొదటి ఆదాము అలవాళ్ళు పాపం చేయటం వలన ఆ మంచి పరదేశిలో ఉండేవాళ్ళు, వాళ్ళు మహోన్నతమైన పరదేశిలో ఆ పని వారు చేసినందువలన ఏం జరిగిందంటే 24వ వచనం చూసారా? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటలో తూర్పు దిక్కున కెరేబులను జీవవృక్షములను మార్గమును కాచుటకు అటు ఇటు తిరగచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాను. చూసారా? అది ఏదేను తోట, అదే పరదేశి. నేడు మానవుడు పరలోకానికి వెళ్ళడు. ఒక్కసారే దేవుడు వారందరినీ మేఘముల మీద వచ్చి తీసుకెళ్తాడు. ముందు మార్పు చెందిన వారు ఎత్తబడతారు, తరువాత యేసులో ఉన్నవారు మార్పు చెందుతారు. మనమందరం ఏదేను తోటానికి వెళ్తాం.
అక్కడ మళ్ళీ ప్రకటనలో ఎక్కడుందో నాకు మీరు చెప్పాలా, కొంతమంది ఫోన్లో చెప్తున్నారు. అక్కడ మనకు దేవుడు జీవవృక్ష ఫలాలను తిన్నిస్తాడు. ఆడ మనకు జీవవృక్ష ఫలాలు తింటాం. ఇక్కడి నుంచి మనం చనిపోయి ఎత్తబడి ఆ పరదేశికి చేరినాక ఆ పరదేశిలో మనకేమిస్తాడు తెలుసా? ఆయన జీవవృక్ష ఫలాలు తినొచ్చు. మనం ఆయన ఏర్పాటు చేసిన జీవవృక్ష ఫలాలు తినొచ్చు. ఆ పరదేశి యొక్క ద్వారాలను తెరుస్తాడంట. ఆ పరదేశి యొక్క ద్వారాలను తెలిచేస్తాడంట. మన కొరకు తెలిసేస్తాడు కదా. నేడు నీవు కూడా నాతో పరదేశులు ఉండు అని ఆ పాపము చేత పట్టబడి చంపి వేయబట్టడానికి సిద్ధమైన బిడ్డకి దేవుడు పరదేశి ఇచ్చాడు. ఒక మంచిది, దేవునితో సమాధానం పడదాం. రోమం పత్రిక 5వ అధ్యాయంలోకి వద్దాం. 5వ అధ్యాయం 10-11 చూద్దాం. 5, 10, 11 ఇక్కడ చూసి ఈ దినం మళ్ళా మనం దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేద్దాం. తప్పిపోయి ఉంటాయి. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుతుంది. అంతేకాదు, మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధానం పొందితిమే. బిడ్డలారా, ఆయన చేసిన పని మనం చూసాం. నీ కోసం నా కోసం విమోచన క్రయధనం చెల్లించాడు. నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడు? క్షమాభిక్ష ప్రసాదించడానికి క్రయంగా తన రక్తాన్ని ఇచ్చాడు. ఇంకా ఏం చేశాడు? ఆయన నీ కోసం నా కోసం పరదేశి ద్వారాలను తెరిచాడు. మార్పు చెందితే అక్కడ తీసుకుపోయి జీవవృక్ష ఫలాలను తినాలని. అదే ఈ కల్వరి దినాల్లో జరిగింది. అయితే నువ్వు నేను ఏం చేయాలా? ఆయన ఉగ్రత నుంచి తప్పించుకున్న వాళ్ళమైతే ఎవరితో సమాధాన పడాలా? దేవునితో వ్యాపారం చేసేవాడితో సమాధాన పడాలనా? క్రైస్తవుడికి ఎందుకే లోకంతో సమాధానం? లోక స్నేహితము దేవునికి వైరము అంటాడు. యాకోబు 4:4 చదవండి. ఈనాడు చాలామంది లోకాన్ని తెచ్చి సంఘంలో పెట్టేస్తున్నారు. లోకంలో జరిగినన్ని అమ్ములన్నీ సంఘాల్లో జరుగుతున్నాయి. దేవుని దేవత మన సంఘంలో సన్మానాలు లేవు. మన సంఘంలో అందరినీ పిలిచి గల్బా చేయం. రొట్టెలు పంచుకుంటా, బూట్లు వేసుకుని చప్పట్లు కొట్టుకుంటా, నవ్వుకుంటా, సెకండ్లు ఇచ్చుకుంటా తిరిగేది ఉండదు మనకు. ఒక కామ్ గోయింగ్. కానీ కొన్ని ఉంటాయి. ఎందుకంటే దేవుని సంఘంలో ఏముంటాయి? గురువులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. అంతేగాని పులపిట్టను అపవిత్రపరచం, సంఘాన్ని అపవిత్రపరచం. అది దేవుని ఇల్లు, అది దేవుని మందిరం. ఇది లోకాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడం. ఇది లోకాష్టం కానే కాదు. ఇది ఒక ప్రత్యేకమైంది, ఇది ఒక ప్రతిష్టకరమైంది. ఇంకా మీకు ఎవరికి భయం లేదు, కానీ నాకు భయం ఉంది. లోన్ స్టార్ చర్చి పుల్పిట్టి ఇక్కడ నిలబెడితే నేను చాలుతాను అనుకుంటా. అంత పెద్ద మిషనరీలు ఈనాడు ఈ పుల్పిట్టి మీద ఏమి చదవని వాళ్ళను, ఏమి రాని వాళ్ళను, దేవునితో ఆటాడుకున్న వాళ్ళను కూడా ఎక్కిస్తున్నారు. కానీ ఇక్కడ ఎంత భయం. ఇది ఒక మిషనరీల త్యాగఫలంగా పుట్టిన మందిరం. వారు బిడ్డల్ని పోగొట్టుకున్నారు. దౌని కూతురు కూడా చనిపోయింది. వాళ్ళ బిడ్డల్ని కూడా ఇక్కడే పోగొట్టుకున్నారు. వారి రక్తం, చిందించిన రక్తం పులిపీటి దగ్గర ఘోషిస్తుంది శిక్షించమని. ఎప్పుడైనా ప్రకటన కన్నా చదివారా? హతసాక్షుల రక్తం మొరపెడుతుంటుందంట. వారు పాడు చేసినా, వాళ్ళు ఏం చేసినా, వ్యతిరేకంగా చేసినా అక్కడ మొరపెడతా ఉంటుందంట ఆ రక్తం. మేము మా రక్తాన్ని కార్చి కట్టినాం. రక్తాన్ని ఇంకెవరైనా పెట్టారండి? సంఘాల్లో చాలామంది దగ్గర నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు దాదాపు 1000 సంఘాలు చూసేవాడిని. అక్కడక్కడ తిరుగుతుండేవాడిని. పెద్ద పెద్ద చర్చిలో పోయేవాడిని, ప్రార్థన పోయేవాడిని. కొన్ని చర్చిలో ఏం చెప్తారో తెలుసా? పాస్టర్ గారు మేము రక్తం పెట్టామండి అంటారు. అది పాయ 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 కొంచెం పెడుపా అంటాను నేను. తింటదేంట కొంచెం. ఆ చర్చి దగ్గరికి బా, కత్తి తెస్తా, కొంత రక్తం పెట్టు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పిచ్చి మాటలు. ఆడ రక్తం పెట్టారా? రక్తం తింటున్నారా? ఏ రక్తం పెట్టారా? రక్తం తింటున్నారా? జ్ఞాపకం చేసుకోండి. ఏం చేస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. జాగ్రత్త. ఆ పరదేశీకి వెళ్ళాలి అంటే 3. ఒకటి ఏంటంటే యేసుప్రభు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఎక్కడ?
ఆ మేడ మీద వాళ్ళ జ్ఞాపకం లేకుండా ఏం చేస్తున్నారు? ప్రభు బల్ల చేస్తున్నారు. నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. రెండవది, నన్ను ప్రేమించమన్నాడు తప్పిపోయి సముద్రం దగ్గర. ఎవరితో చెప్పారు? గుర్తుంది, మీ అందరికి గుర్తుంటుంది. ఎవరితో చెప్పాడు? పేతురుతో 3 సార్లు చెప్పాడు నన్ను ప్రేమించమని. మూడవది, ఆయన ఇక ఆరోహణ కాకముందు ఆయన ఏం చెప్పాడో తెలుసా? సర్వలోకమునికి వెళ్ళి, అరే అందరూ బాగా చెప్తున్నారు, గోడలు దాటియటం లేదు సువార్తని. గోడలు సువార్తని దాటియకుండా నోట్లో చెప్పేస్తున్నారు. బాగా ఎంత మంచి క్రైస్తవులు ఆయన. ఒక ఊరికి పోయి సువార్త చెప్పేది లేదు, ఒక స్త్రీలు ఇంకొక దగ్గరికి పోయేది లేదు, ఎక్కడికి సువార్త కరపత్రం పంచేది లేదు, ఎక్కడ సువార్త కోసం డబ్బు ఖర్చు పెట్టేది లేదు. ఉమెన్స్ అందరిని పిలిచి సువార్త చెప్పి ఒక పాఠశాలగా ఆత్మీయంగా వాళ్ళందరినీ తరబితిచ్చి పంపుతుంటే ఆ కూడా మూసేశారు. సువార్త చెప్పుతుండే టీవీని మూసేశారు. ఈనాడు టీవీ పోయి నాది ప్రతి ఆదివారం వేయటానికి యూట్యూబ్ తెరిచింది. దేవుడు దేన్ని ఇట్టు కొడితే దేవుడు అట్టు తెరిచేస్తాడు. దేవుడు గొప్ప ద్వారాలు తెరుస్తాడు. నా కోసం చాలా ద్వారాలు తెరవబడ్డాయి, చాలా ద్వారాలు తెరవబడ్డాయి. చాలా ద్వారాల్లో దేవుడు వాడుకున్నాడు. అందుకు స్తోత్రం. ఎందుకంటే 8వ తేదీ, రేపు 8వ తేదీ నేను సేవకు పిలువబడ్డ దినం, నా ఊళ్ళో వేయబడ్డ దినం. అందుకోసం సంతోషంగా చెప్పగలుగుతున్నా. దేవుని పెట్టుబట్టి మీద నిలబడి ఏ ద్వారాన్ని నేను వేస్ట్ చేసుకోవాలా, ఏ ద్వారాన్ని వేస్ట్ చేసుకోవాలా, ఏ ద్వారానికి నేను డబ్బులు అడగల. 18 పుస్తకాలు అవుతున్నాయి, 18 పుస్తకాలు అవుతున్నాయి. దాదాపు ఆ 18 పుస్తకాలకు 12,000 లక్షల కంటే ఎక్కువ అవుతాయి. నేను అడగలా, పెట్టారు బిడ్డలు. నా చేతులు ఎత్తిన వారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించుగాక. ఇక్కడ ఉన్నవాళ్ళే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 3 ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వాటిని ఎత్తారు. ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్నాయి, పుస్తకాలు చదివినవి వస్తున్నాయి, పుస్తకాలు చదవబడుతున్నాయి, చదివినవి పెట్టబడుతున్నాయి. దేవుని సేవ కొరకు ఏమీ లేదు, ఎందుకంటే ఆయన చెప్పింది అదే. కాబట్టి నాకు ఒక శిష్యులుగా చేయలేదు, ఆయనకు శిష్యులను చేయమన్నాడు. యేసు ప్రభుకి మనం శిష్యులను చేయాలి, మనకు శిష్యులు అవసరం లేదు. అది ఆయన ప్రేమించాడు. శిలువనాథుని ప్రేమ పలుకులే. ఆ శిలువనాథుని ప్రేమ పలుకులు మనం మర్చిపోకూడదు. మనం ఏం చేయాలా? ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని గుళ్ళో ఆయన్ని. ఆయన రక్తం పెడితేనే, నిబంధన రక్తం కారిస్తేనే, క్రొత్త నిబంధన మనకు వస్తేనే జీవ గ్రంథములో పేరు రాయబడటానికి మనకు వీలు కలిగింది. అందుకు రెండవది ఏం చేయాలా? ఆయన్ని ప్రేమించాలా. ఎవరిని? ఏ మనిషినో ప్రేమించడానికి నాకున్న ఎథిక్స్ నేను పాడు చేసుకుంటేట, ఏడో ఒకటి కోసం ఒక గుళ్ళో అందరి కోసం పోవటానికి నాకున్న క్రీస్తు ఎథిక్స్ నేను పాడు చేస్తేట, ఆయన న్యాయ విధులు, ఆయన ధర్మాలు, ఆయన నైతిక విలువలు మంట కలిపితేట నేను ఒక దిక్క నేను కాలు పెట్టాను అంటే ఆయన నైతిక విలువలు నేను పోగొట్టినవాడిని అవుతా. కాబట్టి కాలు ఊరికి పెట్టడానికి వీల్లేదు. ఆయన నైతిక విలువలు పోగొట్టేవాళ్ళకి కాకూడదు మనం. మూడవది, ఆయనను సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఈ లోన్ స్టార్ జన్మించిన కొన్ని సంవత్సరాల ముందే, కొన్ని సంవత్సరాలకి రంగూనికి మిషనరీని పంపించామని. ఇప్పుడు పంపించలేకపోతున్నాం. రంగూనికి, బర్మాకి ఒక మిషనరీని ఇక్కడి నుంచి పంపించాం. దీని చరిత్ర అది. ఇప్పుడు రంగూనికి కాదు, మనం అడవుల్లోకి పంపిన అమ్మాయిని కూడా చూడటం లేదు. మనం అయ్యమ్మకి పంపిన అమ్మాయిని కూడా మనం పోషించడం లేదు, వాళ్ళే పోషిస్తున్నారు. ఒక వీలైతే ఒకసారి అనౌన్స్ చేయబడుతుంది, మనం పోషిద్దాం. మనం పంపిన పిల్లల్ని ఎవరో పోషించడమేంది. అమ్మాయి మంది, డబ్బులు మంది కాదు. మనకేమైనా తక్కువ వస్తున్నాయా డబ్బులు? తక్కువ ఇవ్వటం లేదు. దేవుడు చాలినంత ఇస్తున్నాడు. మన రెస్పాన్సిబిలిటీ. మనం ఒక మిషనరీని పంపినప్పుడు ఆ మిషనరీ యొక్క బాధ్యతలు భరించడం అనేది మన ఏర్పాటు. ఒకనాడు మన చర్చ్ రంగూని పంపించగలిగింది. అది మనం జ్ఞాపకం చేసుకుందాం.
2 ఆజ్ఞలు ఇచ్చాడు. 3 కోరుకున్నాడు మనల్ని, 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక ఆజ్ఞ ఏంటంటే బ్యాప్టిజం, నమ్మి బ్యాప్టిజం తీసుకోమన్నాడు. బ్యాప్టిజం అంటే బ్యాప్టిస్ట్ ఇష్టోళ్ళు బ్యాప్టిస్టాలు కాదు. మా బ్యాప్టిస్ట్ వాళ్ళు మా పెళ్ళి అని చెప్తే చాలు, మరుసటి రోజే ఇచ్చేస్తాం బ్యాప్టిజం కావాలంటే. పెళ్ళి అని చెప్తే మీకు ఏం పర్వాలేదు, ఉదయం బ్యాప్టిజం ఇస్తాం, 12 గంటలకు పెళ్లి చేసుకోవచ్చు. అంటే బ్యాప్టిస్ట్ వాళ్ళం ఎట్లా లెక్క అయిపోయిందంటే ప్రజలకి మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. నేను అన్న మాటలు కాదు, మీరు ముంచేవాళ్ళరా అంటున్నారు. ఎట్ట పడితే అట్ట ముంచుతారని. ఆ ముంచే వాళ్ళు ఎవ్వరు పరలోకానికి పోరు, ముంచేవాడు కూడా పోడు, ముంచిచ్చే వాళ్ళు కూడా పోరు. బ్యాప్టిజం అనగానే హృదయంలో నొచ్చుకోవాలా, మారు మనసు పొందాలా, పాప క్షమాపణ పొందాలా, యేసుక్రీస్తులో నేను సిలువేయబడుతున్నానని ముంచాలా, యేసుక్రీస్తులో లేపబడుతున్నానని లేయాల. ఈ అనుభవం లేకుండా బ్యాప్టిజం తీసుకున్నా, బ్యాప్టిజం కోసం ప్రేరేపించినా అది చర్చి ధర్మం కాదు, మనుషుల ధర్మం కాదు. బ్యాప్టిజం అనేది 1 పేతురు 3వ అధ్యాయం అంతా చదవాలని నేను వచనం చెప్పడం లేదు. వచనం కూడా చెప్పమంటారా? వచనం కూడా చెప్పలేండి, అది చెప్పడం లేదు. 3వ అధ్యాయంలో ఉంటుంది. నోవాహు నీళ్ళలో బ్యాప్టిజం తీసుకున్నాడంట, ఆ కుటుంబం 8 మంది. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరే రక్షణ అనే ఓడలో స్థలం ఉంటుంది. బ్యాప్టిజం లేకపోతే రక్షణ అనే ఓడలో చేర్చబడరు. కానీ ఈ బ్యాప్టిజం కాదు, క్లాసులు పెట్టి, అందుకోసమే మన దగ్గర క్లాసులు పెట్టి, ఎన్ని క్లాసులు పెట్టానో ఈసారి బళ్ళో కూర్చోబెట్టి వాక్యం చెప్పి నేను చెప్పిన వెంటనే మారుతారని నేను అనుకోను. ఒకవేళ వాళ్ళు చెదిరిపోయినా కొంతకాలానికి ఈ వాక్యము దేవుని దగ్గర చేసిన ప్రమాణం, నేను నా జీవితాంతం వరకు దేవుణ్ణి నమ్ముతానని నెత్తి మీద చేయి పెడితే చేసిన ప్రమాణం జ్ఞాపకం రాకుంటే వాడు మానవుడే కాదు. మానవ జాతిలోనే పుట్టలేదు, ఏ పశు జాతిలో పుట్టాడు. ఇది గుర్తు రాకపోతే అది ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ. అది దేవుని ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. ఉల్లంఘిస్తే ఏముందో తెలుసా? జకర్యా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఎగురుతున్న ఇంకో పుస్తకం ఉంది. ఎగురుతున్న ఇంకో పుస్తకం 5వ అధ్యాయం తీసి చూడండి, ఎగిరే పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఆకాశంలో ఎగురుతుంటుంది. కొంతమంది అంటారు కదా, దేవా స్తోత్రం, నా పేరు నువ్వు రాసావని. దాంట్లో దేవునిలో ఉన్నవాడు రాసే పేరేమో జీవగ్రంథం, ఆయన రాసుకుంటాడు, ఆయన పరీక్ష చేయాలి. దీనికి మనకు హక్కు లేదు, దాంట్లో రాపించుకోవచ్చు. అప్రమాణికులు, దొంగలు దాంట్లో రాసేది, వాళ్ళ పేర్లు దాంట్లో రాయబడతాయి. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే ఒకవేళ బ్యాప్టిజం తీసుకున్న రక్షించిన అనుభవం లేకపోతే ఈరోజు అడుగు, ప్రభా నీ ఓడలో, రక్షణ ఓడలో నన్ను చేర్చుకో, రక్షణ ఓడలో నన్ను చేర్చుకో. ఆ ఓడ ఒక్కటే నోవాహు కాలంలో, నోవాహు ఒక్కటే జలప్రలయానికి నిలబడింది. ఎవరైతే ఆత్మీయ రక్షణ పొంది ఆ రక్షణ అనే ఓడలోకి వస్తారో ఆ ఓడ ఒక్కటే పరలోకంలో జారబడేది. ఓడలో లేనివారు పరలోకంలో జారబడరు, ఓడలో లేనివారు జారబడరు. రెండవది, ప్రభువు వల్ల అనర్థదాయకంగా అనేకులతో కలిసి ఆడంబరంగా తీసుకునేది కాదు. అది మనుషులు ఇచ్చేది కాదు, ప్రభుదాసు నాయకుడు కాదు, ఎవరు నాయకుడు కాదు బల్లకి. 1 కొరింథీ 11వ అధ్యాయం చదివితే అది నేను ప్రభు వలన పొందాను అంటాడు. దాన్ని నిబంధనానుసారంగా కాకుండా పరీక్షించుకోవటానికి, జ్ఞాపకం చేసుకోవటానికి కాకుండా చేస్తే అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడు అంటాడు. అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అంటాడు. కాబట్టి ఆ బల్లను చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది దెయ్యపు బల్లలోనిది దేవుని బల్లలోని తినబోతారు. 1 కొరింథీ 10వ అధ్యాయం, నేను అన్నీ బైబిలే చెప్తా, బైబిల్లో లేని చెప్పను. 2 లోకము సైతాను 2 బల్లలు కలిపేస్తున్నారు, లోకము సైతాను. ఇక్కడ ఎప్పుడు అలాంటివి చెయ్యం. లోకం బల్ల ఇక్కడికి రాదు, లోకం యొక్క పోకడు ఇక్కడికి రాదు, లోకం యొక్క వేషం ఇక్కడికి రాదు, లోకం యొక్క డ్రెస్ ఇక్కడికి రాదు. ఇది క్రైస్తవ సంఘం, క్రీస్తు సంఘం. ఆయన స్వరక్తమిచ్చి అక్కడ సంపాదించిన సంఘం. చూసారా, ఈ శిలువ నాథుడు 3 చెప్పాడు. 3
నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ప్రేమించు, నా సువార్తను ప్రకటించు. నా నామంలో బాప్తిసం తీసుకో. నీవు ఈ భూలోకములో ఉన్నంత వరకు ఆధ్యాత్మికంగా కన్నీటితో నీ మందిరంలో కూర్చొని ప్రార్థన చేసి బల తీసుకో. ఇక్కడ అది నీకు కరెక్ట్ అయితే మళ్ళీ మనం ఎక్కడ తింటామన్నాడు బల్ల? పరలోకంలో. ఈ బల్ల ఇక్కడ తినేది ఆడుకుంటా ఆడంబరంగా తినేది కాదు. పరలోకానికి తినటానికి యోగ్యత ఇక్కడ సంపాదించుకోవడానికి. మనకు 6వ తేదీ క్రీస్తు అప్పగించిన రాత్రి బల్ల ఉంది. ఆ రాత్రి మనం ఏం చేయాలి అంటే ఆ పరలోక బల్లకు అర్హులయ్యేటట్టు మన జీవితాన్ని దేవుడి దగ్గరికి తెచ్చుకుందాం. దేవా, మాకు అర్హత లేదు, కానీ మీ బల్లను మేము పాడు చేయలేదు. దొంగల దెయ్యపు బల్లగా దేవుని బల్లగా మార్చడం లేదు, నీ బల్లకే వస్తున్నాం అని ఆ బల్ల దగ్గరకు వచ్చి చెప్పాలి. కాబట్టి శిలువలో నాదుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మనకు 3 కోరికలు కోరాడు. తలొంచుదామా? ఆ కోరికలు నోటితో వల్లించొద్దు, చేతలతో చేద్దాం. 2 నిమిషాలు మౌనంగా నీలోనికి నీవు చూసుకో, నాలోనికి నేను చూసుకుంటా. నాలో కూడా ఉండొచ్చు. మనమందరం మనుషులం, తప్పులు మనందరిలో దొల్లుతాయి. నాలో దొల్లవని నేను చెప్పడమే లేదు, మనందరిలో దొల్లుతాయి. అయితే కట్టలు వేసుకోవాలి. స్వేచ్ఛకు అద్దులు ఉండాలా, స్వతంత్రానికి సంఖ్యలు ఉండాలి. అవి మనం వేసుకోకపోతే మనం నిష్ప్రయోజకులం అవుతాం. యేసుక్రీస్తులో నిష్ప్రయోజకులం కాకుండా జీవము కలిగిన దేవుని మందిరంలోకి వచ్చాం. ఈ మందిరం దేవుని మందిరం అని 100% చెప్పగలం. ఇది ప్రభుదాసు కట్టుకున్నది కాదు, యేసుదాసు కట్టుకున్నది కాదు. ఎవరో ఒకడు గుడి కట్టుకొని నా గుడి కట్టుకుంటున్నా డబ్బులు ఇవ్వమని అడుక్కున్నది కాదు. ఇది దేవుని మందిరం, ఆయన కట్టిన మందిరం. ఏ మిషనరీలతో కట్టించిన మందిరంలో మనం ఉంటున్నాం. మళ్ళీ 6వ తేదీ రాత్రి కూడా కొడుతున్నాం బల్ల దగ్గరికి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదాలకి ఎంతో వందనాలు. ఆ శిలువ మాకు రక్షణ శక్తి అయింది. ఆ శిలువ మా జీవితంలో సమిష్టి పదాన్ని తీసుకొచ్చి ఆయన కొన్నవారమంతా రాజనివాసులమయ్యాం. ఆ శిలువ మా జీవితంలో ఒక నవజీవనమైంది. క్రీస్తుతో మేము శిలువ వేయబడి మాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ఆ శిలువ మాకు విమోచన కలుగజేసింది. ఆ శిలువ మమ్మల్ని క్షమించింది. ఆ శిలువలో మా కొరకు పరదేశి ద్వారం తెరవబడింది. కాబట్టి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు కోరింది నాయనా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఇంకా ఎవరిని జ్ఞాపకం చేసుకోకుండా నిన్ను ప్రేమించడానికి, నీ సువార్త 4 గోడల మధ్య కాక ఏ విధము చేతనైనా బయటకు సువార్తను జొబ్బించడానికి మేము రక్షించగలం, కానీ సువార్తను ప్రకటించగలం, ప్రచురించగలం. అది చేయటానికి సహాయం చేయండి. నీవు ఆజ్ఞ ఇచ్చావు, మేము కూడా తండ్రి నొచ్చుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని రక్షణ ఓడలో చేరగలుగుటకు సహాయం చేయండి. ఆ జల ప్రళయంలో నువ్వు ఎన్నో చెప్పావు. ఆ ఓడ వారికి ఎగతాలనిపించింది. అలా మాకు ఎగతాలనిపించకుండా సహాయం చేయండి. నీ బల్లను నిశితంగా గ్రహించి తండ్రి అపరాధులుగా తీర్చబడకుండా అది ఆరాటంగా బారాటంగా అనేకులతో ఆనందంగా కాకుండా తండ్రి మా వ్యక్తిగత జీవితంలో పరీక్షించి పరిశోధించి తీసుకోవడానికి సహాయం చేయమని, చిన్న బిడ్డలను దీవించి ఆ అనుభవంలోనికి నడిపించమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.